396 రద్దు చేయాలి. జీవో నెంబర్ 396ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 396ని కాపాడండి దస్తావేజు లేఖల జీవనోపాధిని కాపాడండి దస్తావేజు లేఖల జీవనోపాధిని కాపాడండి దస్తావేజు లేఖల జీవనోపాధిని కాపాడండి ప్రజల ఆస్తులను ప్రైవేటీకరణ శక్తుల నుండి కాపాడండి ప్రజల ఆస్తులను ప్రైవేటీకరణ శక్తుల నుండి కాపాడండి దస్తావేజు లేఖల జీవనోపాధిని కాపాడండి దస్తావేజు లేఖల కుటుంబాలను కాపాడండి. రద్దు చేయాలి జీవో నెంబర్ 396 రద్దు చేయాలి. జీవో నెంబర్ 396 రద్దు చేయాలి. జీవో నెంబర్ 396ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 396ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 396ని రద్దు చేయాలి. 396 జీవోని రద్దు కాకుండా ఆర్ఎస్కేలు వద్దు We want justice. 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 దస్తావేజుల ఐక్యత శాఖలో ప్రైవేటు వ్యక్తులు కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చి ప్రజల ఆస్తులను దోచేయడానికి పన్నిన కుటీల పన్నాగం ఈ 396 జీవో. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలి. అదేవిధంగా దస్తావేజు లేఖల యొక్క జీవనోపాధిని దెబ్బతీయకూడదని చెప్పేసి పెండౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 396పై ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా మీనవేషాలు లెక్కేస్తుంది. ఈ రోజున ఈ 396ని మీరు అమలు చేయదలుచుకుంటే దస్తావేజు లేఖల కుటుంబాలకు ఉరేగతి అని చెప్పి ఈ రోజున ఆకివీడు దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఉరితాలతో ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. పట్టున్న వ్యక్తులు దస్తావేజు లేఖలు ఈ రోజున 34 శాఖల మీద పట్టున్న వ్యక్తి ఎవడైనా ఉన్నవంటే దస్తావేజు లేఖలు. అటు రెవెన్యూ అవనివ్వండి, ఇటు మున్సిపల్ శాఖ అవనివ్వండి, పంచాయతీరాజ్ అవనివ్వండి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అవనివ్వండి, మరి రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూ శాఖ అవనివ్వండి, అన్ని వ్యవస్థల మీద కూడా పట్టున్న వ్యక్తులు దస్తావేజు లేఖలను వెంటనే తక్షణమే మీరు చేపట్టిన పనిని వెనక తీసుకోవాలి. 396 జీవోను రద్దు చేసి దస్తావేజు లేఖల యొక్క జీవనోపాధిని దెబ్బతీయకుండా మీరు వెంటనే తక్షణం స్పందించాలని కూడా ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులకి కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ రోజున మీరు గనక ప్రైవేటు శక్తులకు గనక రిజిస్ట్రేషన్ శాఖను అప్పచెప్తే మొత్తం దస్తావేజు లేఖరులు వారి కుటుంబాలు అందరూ కూడా ఈ ఉరేగతిని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా హెచ్చరిస్తూ దస్తావేజు లేఖల యొక్క ఐక్యత ఇదే విధంగా కొనసాగాలని కూడా తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి దస్తావేజు లేఖల ఐక్యమత్యం, వర్ధిల్లాలి దస్తావేజు లేఖల ఐక్యత, రద్దు చేయాలి జీవో నెంబర్ 396. వచ్చిన హక్కుని మాకు కంటిన్యూ చేయమని అడుగుతున్నాం తప్ప మా మీద మీకు ఎటువంటి పెత్తనం ఉండకుండా మేము ప్రజలతో మమేకమయ్యి వారు ఆస్తులు కొనుక్కునేటప్పుడు మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా తీసుకుని వారు మా దగ్గరికి వచ్చి ఆస్తులు కొనుక్కుంటున్నారే తప్ప ఎటువంటి నిర్బంధం నిర్విరామంగా మేము తెలుస్తున్న నిరసనలకి మీరు కనువిప్పు చెంది మా వైపు చూసి మీరు మాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 396 జీవోని వెంటనే రద్దు చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘ నాయకులందరూ అందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా వింతపత్రాలు అందజేస్తున్నారు. అలాగే మేము కూడా సబ్ రిజిస్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే సిఏ గారికి, ఇతర నాయకులందరికీ కూడా వింతపత్రాలు మా ద్వారా అందజేసాం. అలాగే ఇవన్నీ కూడా వింతపత్రాలు స్వీకరించి మా యొక్క అభ్యర్థనను సదృష్టితో మన్నించి మాకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ మేము ఇవ్వట్లేదు అని ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాధానం వచ్చి పొట్టి ముందు ఆఫీసు వెనక ఆఫీసు అని ప్రభుత్వం పెడుతున్నటువంటి విధానంలో ముందు ఆఫీసులో ఎవరు నియమిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులన ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చాలని. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఒకవేళ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్టయితే మేము ప్రైవేటు వ్యక్తులమే కదా, స్వయంభూ
ఇక మేము 1908 సంవత్సరం నుంచి ఇవాటి వరకు ఎవరికి వాళ్ళు విద్య నేర్చుకుని బతుకుతున్నటువంటి వ్యవస్థ ఇది. ఇవాళ ఎవడో కార్పొరేట్ శక్తిని తీసుకొచ్చి కంప్యూటర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తామంటూ, ఐటీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామంటూ స్వయంగా బతికేటువంటి మా పొట్టలు కొట్టడం ఇది ఎంతవరకు మానవత్వం? ఇది రాజకీయ పదవి రాజరికం వ్యవస్థలో అధికార వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఇది సరైన విధానమా? అధికారం కావాలనేటువంటి వాడు కనీసం 15 లక్షల మంది పొట్టలు కొట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఇది కరెక్టా? ఇది ఎంత మాత్రం సరైన విధానం కాదు. దస్తావేజు లేఖరుల జోలికి మేము రావటం లేదు అంటున్నారు. రానప్పుడు ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ సిస్టమ్ లేదు, ప్రైవేటీకరణ సిస్టమ్ లేదు, మూడో వ్యక్తి ప్రైవేటు వ్యక్తి ఇందులోకి రాడు అని ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? విమానాశ్రయాల్లో ప్రారంభిస్తాం, రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రారంభిస్తాం, జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తాం, RSKలు ప్రారంభిస్తాం. ఎడంచే తీసి పొరచేయి పెట్టే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలి. సరి అయిన నిర్ణయం, సముచితమైనటువంటి నిర్ణయం, మా జీవితాలకి భంగం లేనటువంటి నిర్ణయం, ప్రజల ఆస్తులకి భంగం లేనటువంటి నిర్ణయం ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు కూడా రాష్ట్ర సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు మా నిరసన కొనసాగుతుంది.